సీనో ఒక సీను రారని రెడీ చేసినా ఒక లేట్ చోట్లు ఉండవురా ఓరా ఇప్పుడు నీ ఏమరా అయ్యాలంటికే రే రే రోడ్డు మధ్యలో కూర్చొని నీకు బొర్ర గట్ట పని చేయట్లేదా? మా ఊరు మా రోడ్డు మా ఇష్టం. రోడ్డు మీద కాకపోతే మాకు నచ్చిందని కూర్చొని అడగడానికి నువ్వో ఊరురా. ఏ ఊర్రా నీది? మరి ఇక్కడ నుంచి దొబ్బే ఒరే బావా గణేశో రండిరా ఒరే బామర్ది రారా ఈ సాంగతి తేలిద్దాం. ఏ ఊరు నీది? మా ఊరు మా రోడ్డు మా ఒరే ఒరే దమ్ముంటే ఆగురా రే దమ్ముంటే ఆగురా. అంతే అంతే మా స్కూల్లో మేసారు చెప్పారు రోడ్డు మీద కూర్చుంటే చెదకు కూడా ఎత్తరండి. వద్దంతే రోడ్డు మీదకి తెచ్చేస్తావా? చెప్పినారు నేరా నెగిరా వాళ్ళు అలాగే చెప్తారు నేరా నువ్వు పదరా. బాబు నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేరు చెప్పండి. నా పేరు సింహాద్రి అండి. అయ్యి రారా ఇది నా కొడుకు సీన్ కూడా అండి. మీ ప్రాబ్లం ఏంటి? 4 రోజుల నుంచి నాకు మా ఆడదానికి ఈడికి పోషణ ఒగ్గకంటుందండి. ఈ రోజు వాళ్ళు తగ్గకంటని అండి. ఇలా రండి. ఎవరికైనా చూపించారా? అక్కడికా అంత రేటు బాబు. ఆ పార్తపురం అత్తల అదేదో ఊరు మా తాత చెప్పినాడు. ఊరు అక్కడికి వెళ్ళి రచ్చలు కట్టుకోరా బాగుందని వెళ్ళాను. ముగ్గురికి 3,500 ఇచ్చి 3 రచ్చలు తెచ్చినాను బాబు. మా అయ్యనేడా ఊరే అదేదో దేశం నుంచి సోములూరు వచ్చారో మా గొప్ప పనివాడు నువ్వు చూపించినంత అక్కడికి వెళ్ళినాను. అతకు వరకు 516 ఇచ్చినాను దీవించినాడు అంతే. నేటి మా ఊర్లో నచ్చోరం దేవుడు అమ్మ కథ వేద్దంటే ఆయమ్మ కాడికి వెళ్ళినాము. ఇవే నేటి రోజుల అమ్మ దిష్టి తీసి పారేస్తుంది. 1 2 ఎన్ని పర్రాకులు పడ్డామనుకుంటారు బాబు. అయితే నామం గోనం కనిపించనే. డబ్బులు బాగానే ఖర్చు పెట్టినట్టున్నావే. పెట్టకపోతే ఎలాగండి? పీక్కు రోడ్డు చూస్తే మనసు పీకిసిది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మా మొక్కని దేవుడు నేడు. అయితే ఈ దేవుడు కనికరించకంటే తప్పు మీరు చేసి దేవుడిని ఎందుకు నిందిస్తారయ్యా? మేము తప్పు చేసాం బాబు. తెల్లారి లేచి చెంబు పట్టుకొని రోడ్డు మీద కూర్చొని అది మరీ ఊరికి దగ్గరగా బడికి వెళ్ళే త్రోవలోన గుడికి వెళ్ళే త్రోవలోన మీ ఇళ్ళకి వెళ్ళే త్రోవలోన మీరు కూర్చొని ఉంటే అపరిశుభ్రంగా ఉండదా? పరిసరాలను పాడు చేయడం తప్పు కాదా? పలకండి ఇది మొక్కల మీద చేస్తాను మేటి. ప్రపంచంలో జరుగుతుంది ఇదే కదా. అది ఒకప్పుడయ్యా. ప్రభుత్వాలు జన విజ్ఞాన వేదిక లాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు చాలా వరకు పరిస్థితి మారింది. అక్కడక్కడ మీలాంటి వాళ్ళు ఉన్న దగ్గర తప్ప. అయినా మామూలు రోడ్డు మీద కూకున్నట్టు మీకెలా తెలుసండి? మీ కర్మ మీకు ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. మీరు అలా పాడు చేసిన ప్రాంతంలో వాలిన ఈగలు మీరు తినే ఆహార పదార్థాలపై వాలితే జబ్బులు రాక మరింకేమవుతుంది? సది మీరేనేటి మా ఊరు రోడ్డు మీద నానుకోకుంటే ఈడోడురా మధ్యలో అడుగుతాను అనుకోను. మీరని తెలియకనిసాను ఇటు అనుకోకండి సార్. నేనే కాదు బాధ్యత ఉన్న ఎవడైనా ఆగుతాడు అడుగుతాడు. మీ ఇంటికి టాయిలెట్ లేదా? ఉంది బాబు. మరి అది వాడొచ్చు కదా. వాడుతున్నాం బాబు. వాడుతున్నారా? పాలకొండే వాడకపోవడం ఏంటండి? కట్టి చెప్తాము. మా కత్తి కర్రలు వేసుకోవడానికి, మా గుండ బస్తాలు వేయడానికి, ఈ మిగిలిపోయిన కర్ర కంపెట్టుకోవడానికి ఆ రూమే వాడుతున్నాం బాబు. వాడకపోతే ఎలాగవుద్ది? ఏడిసినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు. టాయిలెట్ కట్టుకున్నది పాత కర్రా కంప పెట్టడానికా? దీనికోసం వాడాలయ్యా.
ఏ అనారోగ్యమో వచ్చి హాస్పిటల్లో ఉండాల్సి వస్తే అప్పుడు కూడా చెంబు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తావా? అలవాటు చేసుకోవాలయ్యా. అంతే బాబు, మీకు చెప్పకింది కానీ గుమ్ము నిండి పొద్దున వాడమండి. ఓహ్ని అదా మీ భయం? అవి క్లీన్ చేయడానికి సెప్టిక్ ట్యాంకర్ వ్యాన్లు ఉంటాయి కదా. మా మేసారు దీనికేమో రోడ్డు మీద కూర్చోవద్దన్నారండి. ఆ మాట నేను మా నాన్నకు చెప్తే నా మాట మెడ్డిసివాడండి. చూడు సింహాద్రి, టాయిలెట్స్ అంటే మూత్రశాలలంటే మన ఆరోగ్యాన్ని మరియు ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే ఆరోగ్యశాలలు. ఇకపోతే అవగాహన లేక మనం చేసే తప్పుల వల్ల వచ్చే రోగాలకు దేవుడికి ముడిపెట్టడం సరికాదు. నా దృష్టిలో భక్తి అంటే బాధ్యత, సమాజం పట్ల బాధ్యత. అర్థమైందా? ఇదిగో ఈ మందులు వాడు. సార్ ప్లీజ్ ఉంచండి సార్. వద్దులే, ఉంచు. చూడు సింహాద్రి, మీకు జబ్బులు వస్తే మాకు డబ్బులు వస్తాయి. కానీ మీ అమాయకత్వం వలన, అనాగరిక ఆలోచన వలన మీరు తెచ్చుకునే జబ్బులతో డబ్బులు సంపాదించేటంత స్వార్థపరులం కాదయ్యా. మాకు కూడా సమాజం పట్ల బాధ్యత ఉంటుంది కదా. వెళ్ళి మందులు కొనుక్కోండిరా. అయితే వస్తామండి. రేపు నుంచి రూమ్కి వెళ్తానండి, బయటికి వెళ్ళను బాబు. వస్తామండి. అయ్యి రారా. బాయ్ సార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మీరు? ఈ వేళ నుంచి టెల్లర్ నేను మానేశాను, మీరు మానేయండి. మానపు తావదో. దయచేసి మీరంతా సైలెంట్గా ఉండండి. విషయం ఏంటంటే మన సింహాద్రి కాబట్టి అందరూ బయటికి వెళ్ళడం మానేసి టాయిలెట్లే వాడాలని నా యొక్క విజ్ఞప్తి. ఏమంటారు? బాగుందండి ప్రెసిడెంట్ గారు. వాడు చెప్పడము మీరు ఎండము. మరి ఇన్నాళ్ళల్లో ఆడెక్కడ కూకోండి. బాగా అడిగే వారికి సార్ అడగమేటి మరి. ఏంటి మీరు మాట్లాడుతుంది? బాబు నమస్కారం అండి. మేసారు నమస్తే. నమస్తే అండి. నమస్కారం మేస్టారు. రండి రండి, కూర్చోండి. మేస్టారు, అసలు విషయం ఏమిటంటే, సర్పంచ్ గారు, విషయం మొత్తం నాకు తెలుసండి. సింహాద్రి కొడుకు వారం రోజుల నుండి స్కూల్కి రావడం లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జరిగిందంతా సింహాద్రి చెప్పాడండి. చూడండి, అసలు మనకి మేజర్ కారణం ఏంటంటే రోగాలు రావడానికి ఈ బహిరంగ మల విసర్జన అనేదే ప్రధాన కారణం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగాలు రాకుండా ముందుగా తీసుకునే జాగ్రత్తలు. ఈ ఆధునిక కాలంలో కూడాను చెంబులు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళడం అనాగరికం. కాబట్టి నా మీద గౌరవించి అందరూ కూడా టాయిలెట్స్ వాడండి. మీ అందరికీ ఇది ఓకే అయితే చప్పట్లతో ఆమోదం చెప్పండి. ఒరే స్వామయ్య, ఏసేరా దండోరా. బాబు, నా మాట మన్నించినందుకు కృతజ్ఞతగా ఆ దొండరు ఇది నేనే చేసేతను. ఆ ఛాన్స్ నాకు ఇప్పించండి. సరే సరే. ఓహో, ఈ దండోర మూలంగా తెలియజేయింది ఏమనగా, ఎవరు బహిరంగ మల విసర్జన చేయకూడదని, ప్రతి ఒక్కరూ టాయిలెట్లే వాడాలని, అలా చేయని పక్షంలో 1000 రూపాయలు జరిమానా విధించబడుతుందని గ్రామ పెద్దలు తీర్మానించారు. అహో.